నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు నీతా విజయ్ కుమార్ జైన్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. డిసెంబర్ 26వ తారీఖున దివంగత మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు బుజ్జిగారి సంస్మరణ సభ వికలాంగులకు రైస్ సైకిల్స్ అందజేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం బడేటి క్యాంపు కార్యాలయంలో ఏలూరు నగరానికి చెందిన కొమ్మున అప్పారావు, జాలకి భాస్కర్ రావు ఇద్దరు వికలాంగులకు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చేతుల మీదుగా ఏలూరు నగరం పాలక సంస్థ సభ్యులు నీతా విజయ్ కుమార్ జైన్ సహకారంతో ట్రై సైకిల్ ను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు నగరంలోని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల పట్ల నీతా విజయ్ కుమార్ జైన్ ను ఆదర్శంగా తీసుకొని ఎదుటి వారిని సహాయం అందించేలా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. వారికి సాయం చేయాలని ఏదైతే ఒక నినాదం ఇచ్చామో ఏలూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేయడంలో మరి అందరూ కూడా ముందుంటున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున నీతా జైన్ దంపతులు మరి అడగగానే ఎవరైతే ఇద్దరు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ట్రై సైక్లింగ్ కావాలని చెప్పి వాళ్ళు మా దగ్గర అర్జీ పెట్టుకోవడం జరిగింది. మా ఆఫీస్కి వచ్చిన ఎవరికైనా సరే ఇబ్బంది లేకోకుండా నెలకి 1 కానీ 2 కానీ ఈ దంపతులు ఇస్తామని చెప్పారు. వాళ్ళు అలాగే ఎవరైతే వచ్చారో మేము నోట్ చేసుకుని చెప్పంతో మరి ఈ నెల కంటే ముందు నెల అవ్వలేదు, అంతకుముందే ఒక 2 వచ్చి ఉన్నారు. అయినా కూడా మళ్ళీ 2 కూడా నేను ఇస్తానని చెప్పి ముందుకు రావడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేయించవలసిన అవసరం ఉంది. ప్రతివాడు కూడా మానవత్వాన్ని చాటుకోవాలి, ప్రతి ఒక్కడు కూడా సాటి వారికి దానం చేయాలి అనే గుణం ఏర్పరచాలనే ఉద్దేశంతో ఏదైతే నిత్యం మీడియా ద్వారా వాయిస్ ఇస్తున్నామో దాన్ని తెలుసుకుని అనేక మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది శుభపరిణామం. ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా జరగాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, పార్టీలకు అతీతంగా ఏదైతే పరిపాలన సాగుతుందో అలాగే మనం కూడా సాయం చేసే విషయంలో అందరికీ కూడా చేయాలి. ఎవరైతే ఇబ్బంది పడుతున్నాడో పేదవాడు, వాడికి అన్నం పెడతానికి అన్నా క్యాంటీన్లు ఎలా తీశారో అదేవిధంగా మరి ఏదైనా ట్రై సైక్లింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొక అతనికి ఒక సైకిల్ కావాలంటే ఆ సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది. వీరిని అభినందిస్తూ మరి వీళ్ళు చేసే వ్యాపారంలో వీళ్ళకు వస్తున్నది లాభమవుత లేదో తెలియదు, కానీ వీళ్ళకు వచ్చే దాంట్లో కొంత భాగాన్ని మరి సేవా కార్యక్రమాలు ఉపయోగించడం చాలా అభినందనీయం. ముందు ఈ దేవుడు వీళ్ళకి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలి. తప్పనిసరిగా 10 మందికి ఇంకా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఇంకా అకేషన్ ఏమంటారంటే యాక్చువల్గా ఈ మంచి కార్యక్రమాన్ని మన బడేటి బుజ్జి వర్ధంతి రోజున తలపెడదాం అనుకున్నాం, కానీ వారు మంచి సలహా ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆ రోజు చాలా క్రౌడ్ హడావుడిగా ఉంటుంది నాన్న, జరగదు, ఇదేదో సూచకంగా మంచి కార్యక్రమం ముందుగా మనం మొదలెట్టినట్టుగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అడుగడుగున నా భార్య కూడా నాకు సహకారం చేయడం కూడా నేను అభినందించదగ్గ విషయం. సో ఒకసారి గౌరవనీయులైన బడేటి చంటి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే అహర్నిశలు ఆయన ప్రజల కొరకే శ్రమిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం ఆయన చాలా ఆనందం. ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడే కార్యక్రమం ఇది. కాళ్ళు లేని వాళ్ళకి వీల్ చైర్లు అందించడం అంటే చాలా పాపం వాళ్ళకి ఒక జీవన ఉపాధి కలిగినట్టు ఉంటుంది. సో వారి సూచన మేరకు ఈ మంచి కార్యక్రమాలు మేము కూడా భాగస్వాములు అవటం చాలా సంతోషిస్తున్నాం. వన్స్ అగైన్ ధన్యవాదములు మన ఎమ్మెల్యే చంటి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా హస్బెండ్ విజయ్ కుమార్ జైన్ గారి సహకారంతో ఈరోజు ఎమ్మెల్యే బడేటి చంటి గారి సూచన మేరకు ఇద్దరు దివ్యాంగాలకి ట్రే సైకిల్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది.